ఆంధ్రగల న్యూస్ కి స్వాగతం. ఇటీవల గుంటూరు పట్టణంలో ఓ మహిళకు జరిగిన అవమానానికి నిరసిస్తూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాయన భాగ్యలక్ష్మి నాయకత్వం వహించగా మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, వరదు కళ్యాణి, కాల్పలతారెడ్డి తదితర నాయకులు సుమారు 150 మంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బాధితురాలికి న్యాయం చేసి మహిళల రక్షణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రగలం న్యూస్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అంటే మీరు ఎంత నిర్లక్ష్య ధోరణితో మహిళల భద్రత విషయంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈవెన్ గుంటూరులో జరిగిన విషయంలో కూడా ఆ మల్లెల మూర్తికి వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయి సాక్షి మీడియా బయటకు వచ్చినంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి. హోంమంత్రి గారు అసలు కనీసం స్పందన లేదు. ఈ రోజు కూడా ఒక మహిళా హోంమంత్రిగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు, మనందరము చూసాం. మరి మహిళా రక్షణ కోసం భారీగా చట్టాలు తీసుకొస్తాను, కఠినమైన బలమైన చట్టాలు తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి మీరు తెచ్చిన బలమైన చట్టాలు ఏవి పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడున్నాయి ఆ చట్టాలు అని నేను అడుగుతూ ఉన్నాను. బలమైన చట్టాల మాట దేవుడెరుగు. మీరెందుకు ఇంత బలహీనం అయిపోయారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరెందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎక్కడున్నారు మీరు? అలాగే ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ నాయకులే మహిళల్ని ఇలా వివస్వలు చేసి దాడి చేస్తూ ఉంటే మీరెందుకు స్పందించట్లేదు? మీ గొంతు ఎందుకు ఇప్పుడు మోగబోయింది? అంటే మీరు స్పందించకపోతే జరుగుతున్న పరిణామాలకి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా, మద్దతు ఇస్తున్నట్టుగా ప్రజలు అనుకునే అవకాశం ఉంది కదా. ఇంత దారుణంగా జంగిల్ రాజ్ పాలన జరుగుతూ ఉంది, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దుశ్శాసన పర్వం జరుగుతూ ఉన్న ప్రభుత్వానికి మీరు 15 ఏళ్ళు మద్దతు ఇస్తానని ఏ విధంగా చెప్తారు? అసలు ఆ వీడియో దృశ్యాలు కనుక మీ ఇంట్లో ఆడవాళ్ళకు చూపించి ప్రభుత్వం తాలూకా పనితీరును కనుక ఎలా జరిగిందని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంత వరస్ట్ పరిపాలన జరుగుతుంది అనేసి మీ ఇంట్లో ఆడవాళ్ళే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా స్పందించండి. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం చూసాం, కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా ఇలా మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలి కొదిలేయడం వలన ఎవరైనా పెట్టుబడిదారులు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోతూ ఉన్నారు. అందువల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ ర్యాంకింగ్ పడిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసుల పనితీరు మొదటి ర్యాంక్ లో ఉండేది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంక్ లో 4 ఏళ్లు ఉన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇలా మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలి కొదిలేయడం వల్ల పోలీసుల పనితీరు ర్యాంకింగ్ లో అట్టడుగు స్థానానికి వచ్చేశారు. అసలు ఇక్కడ ఏదైనా పెట్టుబడిదారులు ఏం చేస్తారు? ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణం ఏ రాష్ట్రంలో ఉంటే, ఏ దేశంలో ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రశాంతమైన వాతావరణం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 8వ ర్యాంక్ కి పడిపోయింది మన రాష్ట్రం. ఎంత సిగ్గుచేటు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం పరువు మిగతా రాష్ట్రాల దగ్గర ఈ రోజు పోయిన పరిస్థితి. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కానీ వీళ్ళలో ఎటువంటి చలనము లేదు. ఎప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరవాలి. ఇంత ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నందుకు ముఖ్యమంత్రిగా వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హోంమంత్రిగా కనీసం స్పందించకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న హోంమంత్రి అనితి గారు రాజీనామా చేయాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు వేసేట్టుగా చేయాలి. ఎంత దారుణమైన రాజ్యాంగం ఇక్కడ నడుస్తూ ఉందంటే, బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు. ఎక్కడైనా నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులు రక్షించబడతారు.
కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో బాధితుల మీదే కేసులు పెడుతూ ఉన్నారు. తీసుకుంటే ఉప్పాల హారిక గారు, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, ఆమె మీద దాడి చేస్తే తిరిగి ఆమె భర్త మీద కేసులు పెట్టారు. అలా ప్రతి సందర్భంలో కూడా బాధితుల మీదే కేసులు పెడుతూ ఉండే పరిస్థితి. అందువల్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అంబేద్కర్ గారి దగ్గర మా మొర చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు రచించిన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అమలు కావట్లేదు. అమలు అయ్యేట్టుగా వీళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా చేయాలని కోరుకుంటూ మేము ఈ విధంగా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విజయవాడ నగరంలో ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి నిన్న 15వ తారీఖున ఏదైతే గుంటూరు నగరంలో అమానుష్యమైన ఒక సంఘటన, ఒక మహిళని నడి రోడ్డు మీద ఒక ఇజ్రాయిల్ చేత వివస్త్రణ చేయటం అన్నది చాలా దారుణమైన పరిణామం. ఈ ప్రపంచంలోనే, భారతదేశంలోనే కొత్తగా ఒక సంస్కృతిని తీసుకొచ్చారు. అదేంటండి? ఇజ్రాయిల్ చేత దాడులు చేయించడం. ఇది కొత్త నాందికి వీళ్ళు శ్రీకారం చుట్టినట్టు, ఇది కొత్త రౌడీయిజాన్ని ఒకటి కూటమి నాయకులు సృష్టించినట్టు ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, ఒక ఇజ్రాయెల్ చేత ఒక మహిళను ఆ రకంగా అవమానకరంగా నడి రోడ్డు మీద ఆమె కుటుంబానికి జరిగిన అవమానం కానీ, ఆమెకి జరిగిన అవమానం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఏ రకంగా వీళ్ళు ఆ ఒక అవమానాన్ని పూడ్చగలరు? ఈరోజు ఆ మహిళకి ఏ రకంగా వీళ్ళు న్యాయం చేయగలరు? ఆమె గొడవ జరిగిన రోజే 10,000 రూపాయలు నాకు లంచం అడుగుతున్నాడు, నా ఇంటి ముందు నా బోరు నేను వేసుకోవటానికి నేను ఎందుకు లంచం ఇవ్వాలి అని చెప్పి ఏదైతే 15వ తారీఖు 3 గంటలకి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆమెను 3-4 గంటల సేపు అక్కడ నివిరించి ఆమె దగ్గర కంప్లైంట్ కూడా తీసుకోకుండా ఆమె గాయాలతో వెళ్తే నీ గాయాలకి మందు వేయించుకో అని చెప్పి హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్కి వెళ్ళి ఆమె గాయాలకి మందు వేయించుకొని ఇంటికి వచ్చేసరికి ఎవరైతే మల్లెల మూర్తి అన్న వ్యక్తి ఇజ్రాయిల్ ని అలాగే ఒక 9 మంది సభ్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కాపు కాసి ఆ ఇంటి దగ్గర ఆ ఇంటి ప్రాంగణంలోనే ఆ అమ్మాయికి వివస్త్రణ చేయటము, అలాగే ఆ అమ్మాయి మెడలో ఉన్న బంగారాన్ని దొంగల మీద దాడి చేశారు, దొంగతనం చేశారు, హత్యాయత్నం కూడా చేశారు. ఇన్ని రకాలుగా దాడులు జరిగితే 16వ తారీఖున మళ్ళీ ఆ అమ్మాయి కేసు పెట్టడానికి వెళ్ళి నా మీద ఇలా దాడి జరిగింది అని చెప్పి ఆ గాయాలతో వెళ్తే 16వ తారీఖున కూడా ఆమె కేసులు తీసుకోలేని పరిస్థితుల్లోనే పోలీసు వ్యవస్థ ఉంది. ఎమ్మెల్యే ఎవరైతే అక్కడ గంటా మాధవి ఉందో ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఇంత అవమానం జరిగింది, ఇలా జరిగింది అని చెప్తే ఆమె 17వ తారీఖు వరకు సెటిల్మెంట్ చేయడానికి చూసింది దీన్ని. ఆమె సిగ్నల్ ఇచ్చిన దాకా, ఆమె మాట్లాడేదాకా, ఆమె చెప్పేదాకా పోలీసు వ్యవస్థ కేసు కూడా కట్టలేని పరిస్థితి. అంటే ఎంత దౌర్భాగ్యంలో పోలీసు వ్యవస్థ ఉంది, ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంలో ఉందన్నది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా. అంటే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఎంపీలు, మినిస్టర్లు చెప్తే గాని ప్రజలు మా గోడిది, మా బాధ ఇదే అని చెప్పుకుంటే కేసు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తూ లాకప్ డెత్లు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి తప్పితే గాని వీళ్ళు రక్షక భటులు కాదు, భక్షక భటులుగా తయారయ్యారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోన. ఈ రక్షక భటులు, భక్షక భటులుగా తయారవడానికి కారణం ఎవరు? కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈ రోజు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలోన మిస్ అయినారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు 30,000 మంది ఆడవాళ్ళు ఎక్కడెక్కడ